హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రాందీప్స్' అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో, మేమిక్కడ పెళ్ళికైతే వెళ్తున్నాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నా ఫ్రెండ్ పెళ్లి ఉంది అని చార్మినార్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు. సో, ఆ పెళ్ళికి వెళ్తున్నాము భద్రాచలం. ఎర్లీ మార్నింగ్ 5:00కి బస్ అనమాట. సో, 4:00కే లేచి రెడీ అయిపోయాను. ఇక్కడ గోదావరి చూపిస్తున్నాను. వర్షం నీరు కొత్తదొచ్చినట్టుంది. సో, గోదావరి ఎర్రగా కలకల్లాడిపోతోంది. గోదావరి చాలా నిండుగా ఉంది. అండ్ ఆఫ్టర్‌నూన్ 2:00 కల్లా మేము రీచ్ అయిపోయాము భద్రాచలంకి. ఇంకా రీచ్ అయిన తర్వాత హోటల్ చెక్ ఇన్ చేసి లంచ్ చేయటానికి వెళ్ళాము. అనిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి రివ్యూస్ చాలా ఇచ్చారు. అంబియన్స్ అంతా ఓకే, ఓకే ఉంది. ఫుడ్ చాలా బావుంటుంది అంటే వెళ్ళామనమాట. ఆ రోజు థర్స్‌డే. సో, అందుకని చెప్పి నేను పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అండ్ నా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. టేస్ట్ పర్వాలేదు బావుంది. అండ్ ఇంకా నేను, రమణ రెడీ అయిపోయి ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ నైట్ రిసెప్షన్ అండ్ ఎర్లీ మార్నింగ్ పెళ్లి ముహూర్తము. సో, మా ఇద్దరి శారీస్ కూడా మేము చార్మినార్‌లో తీసుకున్నాము. ఎలా ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ రిసెప్షన్ అయితే అవుతోంది. ఇద్దరు కూడా బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు నా ఫ్రెండ్సే. మామూలుగానే ఫ్రెండ్ పెళ్లి అంటే ఎక్సైట్ అవుతాం కదా మనము. అలాంటిది బ్రైడ్, గ్రూమ్ ఇద్దరు కూడా మన ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎక్సైట్‌మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదా! సో, ఇక్కడ బరాత్ జరుగుతోంది. ఈ రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత డాన్సులు చేశారు డీజే పెట్టి. అసలు మా పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు అయితే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు డాన్సులు చేశారు. భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్‌లీ బ్రైడ్ గురించి చెప్పాలి. చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. భలే ఉంది అసలు. తెలంగాణ పెళ్ళిళ్ళలో ఇది మెయిన్ థింగ్ కదా! బరాత్ ఇంకా డీజే స్టార్ట్ అయింది అంటే ఇంక చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ భలే డాన్స్ చేస్తూ వైబ్ అవుతూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ రంజిత్ యాక్చువల్లీ నాతో రాలేదు. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చేసాను కదా! సో, తను ఆఫీస్‌కి వెళ్ళి హాఫ్ డే లీవ్ పెట్టి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి వచ్చారనమాట. సో, అందుకని చెప్పి లేట్‌గా వచ్చారు. అండ్ పెళ్లి ముహూర్తం కూడా అయింది. ఇక్కడ మీకు కనిపిస్తోందా? పెళ్లి కూతురిని తీసుకొస్తున్నారు. బుట్టలో మేనమామ తీసుకొనొస్తారంట వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. సో, బుట్టలో తీసుకొనొచ్చారు పెళ్లి ముహూర్తంకి. మేము చాలా టయర్డ్ ఉన్నాము. ముందు రోజు మా యానివర్సరీ అనమాట. సో, అందుకని చెప్పి ఆ రోజంతా కూడా తిరగటం అది కూడా టయర్డ్ ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయటం, స్లీప్ బాగా డిస్టర్బ్ అయింది. సో, ఇంక అందుకని చెప్పి ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్లుంది. బట్ దెన్ మా అర్జున్ పెళ్లి ఎట్లా మిస్ అయితాము. సో, అందుకని చెప్పి ముహూర్తం టైం వరకు అయితే డెఫినెట్‌లీ ఉండాలి అని అనుకున్నాము. అండ్ ఇక్కడ నేను, రమణ, రంజిత్ ముగ్గురం సెల్ఫీ తీసుకుంటున్నాము. అండ్ తిను నా ఫ్రెండ్ విజయ్. విజయ్ అండ్ అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ కాలేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ తిను అమర్, విజయ్ వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళందరూ కాలేజ్ మేట్స్ అనమాట. వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అంటే క్లాస్‌మేట్స్. బట్ మేము అందరం కూడా ఇక్కడ హైదరాబాద్‌లో పరిచయం అయ్యామనమాట. సో, అందరం చాలా క్లోజ్ ఉంటాము. అండ్ ముహూర్తం టైం అయిపోయింది. జీలకర్ర, బెల్లం కూడా పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ ఇది తెలంగాణ పెళ్లి అని చెప్పాలో, ఆంధ్ర పెళ్లి అని చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు అబ్బాయి ఆంధ్ర వాళ్ళు అండ్ అమ్మాయి తెలంగాణ. అంటే ఖమ్మం, భద్రాచలం. అది సగం ఆంధ్ర, సగం తెలంగాణ వస్తుంది కదా! అండ్ ఫస్ట్ టైమ్ నేను, రంజిత్ ఇద్దరం కలిసి ఆశీర్వాదం ఇచ్చాననమాట. అంటే మా పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి ఒక పెళ్లి అటెండ్ అయింది ఇదే ఫస్ట్ టైమ్. అందరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకునే నేను బ్లెస్సింగ్ ఇచ్చేంత పెద్దదాన్ని అయిపోయాను అనిపించింది. అండ్ అనిపించింది కూడా. ఫైనల్లీ ఇక్కడ తాళి కట్టి కూడా అయిపోతోంది. మా అర్జున్ ఒక ఇంటివాడైతే అయిపోతున్నాడు. మౌని, అర్జున్‌ల కళ్యాణం అయితే అయిపోయింది. బిగినింగ్ నుంచి మాకు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌లాగా తెలుసు. అండ్ ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవటం చాలా అనిపిచ్చింది. అంత దగ్గరుండి చూసామనమాట మేము. అండ్ నాకు ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్‌గా కూడా అనిపిచ్చింది. వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్‌గా అనిపిచ్చింది. వాళ్ళిద్దరూ ఎంత ఈగర్‌గా వెయిట్ చేశారో వాళ్ళ పెళ్లి కోసం మేము కూడా అంతే ఈగర్‌గా వెయిట్ చేశాము. అండ్ అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా హ్యాపీ అనిపిచ్చింది మా అందరికీ కూడా ఫ్రెండ్స్‌గా. తాళికట్టు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫుల్ టీజ్ చేస్తూ ఉన్నామనమాట. మీరు కూడా ఆంటీ, అంకుల్ అయిపోయారు వచ్చేసేయండి క్లబ్‌లోకి అని చెప్పి ఏడిపిస్తూ ఉన్నాము. పెళ్లి చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు అంటే మౌని వాళ్ళ మదర్. షీ ఈస్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ చాలా యంగ్‌గా ఉన్నారు అండ్ యాక్టివ్‌గా కూడా ఉన్నారు. అండ్ ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత మేము రూమ్‌కొచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. అరౌండ్ 5:30 అయింది. సో, ఇంక అప్పుడు పడుకొని మళ్ళీ 8కి లేచి ఇంకా అప్పుడు రెడీ అయ్యి వచ్చామనమాట. రామాలయానికి వెళ్ళాము. రాముల వారి దర్శనం కోసం వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ మనకి వెళ్ళిన వెంటనే కిందనే మొబైల్స్ సబ్మిట్ చేసేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ అందరూ పువ్వులు, కొబ్బరికాయ అవన్నీ తీసుకోమంటారు. అండ్ 2 కొబ్బరికాయలు కంపల్సరీ తీసుకువెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. పైన కొట్టడానికి అలౌ చేస్తారు అన్నారు. కానీ మేము అందుకనే వాళ్ళు చెప్పిన మాటలు విని కొని తీసుకువెళ్ళాము. బట్ దెన్ అలౌ చేయట్లేదు. అంటే లైక్ అక్కడ ఎవరు తీసుకోవట్లేదు. వెళ్ళి మనం ఎక్కడో ఒక చోట కొట్టేసి మనమే అది అక్కడ పెట్టి తీసుకురావడం అంతే. ఇంకా దేవుడికి ప్రసాదంగా ఇవ్వడం నైవేద్యం అలాంటిదేది ఉండదు. సో, ఒకసారి చూసుకోండి మీరు అదంతా కూడా. అండ్ ఇంకా మాకు దర్శనం అయితే చాలా చాలా జరిగింది. మేబీ వీక్ డే అవ్వటం వల్లనేమో చాలా ఖాళీగా ఉంది టెంపుల్. అండ్ దర్శనం కూడా చాలా జరిగింది.
అండ్ మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా! ఆంజనేయుల స్వామి టెంపుల్ ఉన్న పక్కనే మనకి లిఫ్ట్ కూడా ఉంది. ఒకవేళ నడవలేని వాళ్ళ కోసం పైకి రావటానికి. అండ్ మనకి అక్కడ రాముల వారికి వేసిన బట్టలు, పంచెలు ఉంటాయి కదా! పంచెలు అండ్ అమ్మవారికి వేసిన చీరలు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. మనకి కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మేము కిందకి వచ్చి ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. కేసరి ప్రసాదం చాలా చాలా బావుంది. మేము లడ్డు అండ్ కేసరి తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. అండ్ ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత బయట షాప్స్ ఉన్నాయి. అండ్ అత్తమ్మ గారు, అమ్మ ఎప్పుడు చెప్తుంటారు, మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా కుంకుమ అండ్ గాజులు తీసుకోవాలి, కొనుక్కోవాలి అని చెప్పి. సో, అందుకని చెప్పి మేము అవి 2 తీసుకోవడానికైతే వచ్చేసాము. ఇక్కడ కుంకుమ, గాజులు కూడా తీసుకున్నాము. ఇంకా గుడిలో దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత మేము ఆటో తీసుకొని డైరెక్ట్ శ్రీ కల్కి హోటల్ అని చెప్పి ఒకటి ఉంది. అది చాలా ఫేమస్ అంట. భద్రాచలం వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. అక్కడ మీల్స్ అయితే చాలా బావున్నాయి. ఆ ముందు రోజు కూడా మాకు చాలామంది చెప్పారు కల్కిలో బావుంటాయి అక్కడ తినండి అని. ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. మీల్స్ తీసుకున్నాము. టేస్ట్ చాలా బావుంది అండ్ రీజనబుల్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి. అండ్ ఇంకా మేము అక్కడి నుంచి పర్ణశాలకైతే స్టార్ట్ అయ్యాము. సేమ్ ఆటో మాట్లాడుకున్నాము. పర్ హెడ్ రూ. 200 చార్జ్ చేశారు. పర్ణశాల అమ్మవారి చీర ఆరేసుకున్న ప్లేస్ ఇవన్నీ చూపిస్తాము అని చెప్పారనమాట. మేము 5 మెంబర్స్ ఉన్నాము. సో, అరౌండ్ రూ. 1000 చార్జ్ చేశారు మా దగ్గర. సో, 4 అవర్స్ అలా పడుతుంది అని చెప్పారు. బట్ 3 అవర్స్‌లోనే మాకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ మేము ఇక్కడ పర్ణశాలకైతే వచ్చేసాము. పర్ణశాల ఏంటి అంటే మనకి రాముడు, సీత కూడా వాళ్ళ వనవాసం టైంలో కొన్ని రోజులు ఇక్కడ పర్ణశాలలో ఉన్నారంట. ఆ టైంలోనే మనకి రావణుడు వచ్చి సీతమ్మ వారిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయారు. మాయలేడి రూపంలో వస్తారు కదా! సో, అదంతా అక్కడ బొమ్మల్లాగా పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతా మనం ఈజీగా అండర్‌స్టాండబుల్‌గా ఉంది. సో, బొమ్మలవి పెట్టారనమాట. మనకు అర్థం అవ్వడం కోసం. అండ్ పర్ణశాల ఆపోజిట్‌లోనే మనకి గోదావరి ఉంది. చెప్పాను కదా! వరద నీరు అనుకుంటా. అక్కడ కుదురుతుందేమో అని మేము గోదావరి దగ్గర దిగడానికి ఉంటుందేమో వెళ్దాము అని అనుకున్నాము. బట్ అక్కడ స్కోప్ లేకుండే. సో, ఇంకా పర్ణశాలలో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్‌కి వెళ్తున్నాము. మొత్తం అన్ని పొలాలు భలే ఉందసలు. అండ్ ఇక్కడ మేము సీతమ్మ వారు చీర ఆరబెట్టుకున్న ప్లేస్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మనకి గుడిలాగా అలా ఏమీ లేదు. కానీ ఏంటి అంటే సీతమ్మ వారు ఇక్కడే స్నానం చేసి చీరలు ఆరబెట్టుకున్నారంట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ రాయ ఇదంతా సీతమ్మ వారు చీరలు ఆరబెట్టుకున్న, ఎండబెట్టుకున్న ప్లేస్ అనమాట. సో, అక్కడ చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ప్లేస్. అండ్ ఏంటి అంటే అక్కడ చిన్న స్టాల్ లాగా పెట్టుకొని వాళ్ళు పంతులు గారిలాగా ఉన్నారు. ఆయన అది ఆ ప్లేస్ గురించి చెప్పి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చెప్పిన తర్వాత మనకి కావాలి అంటే అక్కడ రాయిలాగా అమ్ముతున్నారు. అది మనం దేవుడి దగ్గర పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా మంచి పని చేయటానికి వెళ్ళేటప్పుడు దానికి కుంకుమ పెట్టి మనం ఆ కుంకుమ తీసుకొని పెట్టుకొని వెళ్తే చాలా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పారనమాట. అండ్ దానికి రూ. 150 చార్జ్ చేశారు. ఇక్కడ మీకు చారల్లాగా కనిపిస్తున్నాయా? సో, అవన్నీ ఏంటంటే సీతమ్మ వారి చీరలు ఆరేసుకున్న ప్లేస్‌లో అలాగా చారల్లాగా ఏర్పడినియి అని చెప్పారనమాట. అండ్ మనకి ఆ ప్లేస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అక్కడ చిన్న పిల్ల కాలువ అంటారు కదా! అది ఒకటి వెళ్తా ఉంది. వాటర్ భలే ఫ్రెష్‌గా ఉన్నాయి. అక్కడ మేము చాలా టైం అయితే స్పెండ్ చేశాము. సో, ఇంక మేము ఇక్కడ సీతమ్మ వారి చీరలు ఆరబెట్టుకున్న ప్లేస్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్‌కయితే స్టార్ట్ అయిపోయాము. బట్ ఇక్కడ ఇది మెన్షన్ చేయాల్సిందే. ఈ పిల్ల కాలువ అయితే చాలా బావుంది. అసలు వాటర్‌లో మేము చాలా సేపు ఆడుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక జ్యోతిర్లింగాలు టెంపుల్‌కయితే వచ్చేసాము. ఇక్కడ ఇదేంటి అంటే ఈ ఆలయాన్ని నిర్మించిన వాళ్ళు ఉన్నారు కదా! ఆయన ఈ 32 సార్లు దీక్ష తీసుకున్నారంట. దీక్ష తీసుకొని ద్వాదశ జ్యోతిర్లింగాలు అండ్ మిగతా టెంపుల్స్ అన్నీ కూడా దేశంలో ఉన్నవన్నీ దర్శనం చేసుకొని ఎక్కడైనా టెంపుల్ నిర్మించాలి అని అనుకుంటున్న టైంలో ఆయనకి కలలో నాగదేవుడు కనిపించారంట. కనిపించి ఒక ప్లేస్ చెప్పి అక్కడ ఆలయం నిర్మించమని చెప్పారంట. అండ్ అది కోయిన్సిడెంటల్‌గా వాళ్ళ స్థలమే అవ్వడంతో ఇంకా వాళ్ళ నాన్నగారు ఏంటి అంటే అది ఫ్రీగానే రాసిచ్చేసారంట. సో, ఆ స్థలంలో ఈ టెంపుల్‌ని నిర్మించారంట. ఇది స్థల పురాణం. అండ్ ఇక్కడ రంజిత్ వచ్చారు కదా బయటికి. అది మోక్ష మార్గం అనమాట. సో, అది చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఎంతటి లావుగా ఉన్నవాళ్ళైనా సరే ఆ మోక్ష మార్గంలో తప్పకుండా లోపలికి వెళ్ళి బయటకి వచ్చేస్తారు అన్నట్టు అన్నారనమాట. అది యాక్చువల్‌గా చిన్నగా ఉంది. నేను కూడా పడతానా లేదా అని అనుకున్నాను. బట్ దెన్ ఈజీగానే వచ్చేసాము. ఈ టెంపుల్‌లో ఏంటి అంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే చోట మనం దర్శనం చేసుకోవచ్చు. ఆలయం చుట్టూ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలనన్నిటిని ప్లేస్ చేశారు. అండ్ ఈ అద్దాల మండపంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. అన్నీ ఒకే చోట మనకి దర్శనం అయితే అయిపోతాయన్నమాట. చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. యాక్చువల్లీ ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ ఉంది మేము వెళ్ళేపాటికి. సో, ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయంట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అలా కొద్దిగా చేస్తూ ఉన్నారంట ఫండ్స్ వలన. సో, అదే చెప్పారక్కడ. అండ్ మనకిక్కడ అయ్యప్ప స్వామిని చూపిస్తున్నాను.
ఇక్కడ సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఉన్నారు. అండ్ ఆ తర్వాత మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలైతే ఉన్నాయి. మీరు కూడా దర్శనం చేసేసుకోండి నాతో పాటు. మనకి ఆలయం చుట్టూనే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండటంతో ఏంటంటే, మనం ప్రదక్షిణ చేస్తూనే ఈ గుడులన్నీ కూడా దర్శనం చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటి అంటే, మనం 11 ప్రదక్షిణలు చేసి మనం ఏమైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పారనమాట అక్కడ పంతులు గారు. అండ్ ఇంకొకటేంటి అంటే, మనకి అక్కడ కావాలంటే రుద్రాక్ష ఇస్తారు. రుద్రాక్ష అది ఒరిజినల్‌దనమాట. మనం అది రోజు వేసుకుని మామూలుగా పూజ చేసుకోవచ్చంట. అండ్ నేను యాక్చువల్లీ ఏంటి అంటే, మనం నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా! అండ్ పీఎంఎస్ అది కూడా ఉంటుంది. సో, వేసుకోవచ్చా లేదా అన్న ఒక్క డౌట్‌తో నేను తీసుకోలేదు. మా మావయ్య గారికి తీసుకున్నాను. బట్ నా కోసం నేను తీసుకోలేదు. అండ్ ఇంక మేము అక్కడ జ్యోతిర్లింగంలో కూడా దర్శనమంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి వచ్చేసే దారిలో రూమ్‌కొచ్చే దారిలో చాలా ఉన్నాయి ఇలాగ మొక్కజొన్న పొత్తులు ఎక్కడంటే అక్కడ పెట్టి అమ్ముతున్నారు, కాలుస్తున్నారు. మనకి స్వీట్ కార్న్ ఉంది అండ్ నార్మల్ కార్న్ కూడా ఉంది దేశీ కార్న్. సో, ఈ దేశీ కార్న్ ఏంటంటే కాల్చి ఇస్తున్నారు. అండ్ స్వీట్ కార్న్ ఏమో ఉడకబెట్టి ఇస్తున్నారనమాట. ఏదైనా కానీ అంటే కాల్చిందైనా, ఉడకబెట్టిందైనా ఏదైనా కానీ ₹20 ఈచ్ అనమాట. సో, మేము ఇంకా మూడో, నాలుగో తీసుకున్నాము. అండ్ నాకు అది కాల్చాలి అనిపించింది. సో, అందుకని చెప్పి అక్కనడిగితే అది ఇచ్చారు. నేను కాల్చాను. అండ్ ఇంకా అక్కడి నుంచి వచ్చి రూమ్‌కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని గోదావరికైతే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము స్టే చేసిన రూమ్ చాలా దగ్గరనమాట రామాలయానికి. వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. సో, రామాలయం అపోజిట్‌లోనే మనకి గోదావరి కూడా ఉంటుంది కదా! ఇక్కడ దర్శనంకి వెళ్ళే దారనమాట. అదే చూపిస్తున్నాను. అక్కడ మనం కిందనే మొబైల్స్ అవి సబ్మిట్ చేసేసి పైనకి వెళ్ళాలి. కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒక 100 ఆర్ 150 అలా స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, ఆ స్టెప్స్ త్రూ వెళ్తే మనం రామాలయానికైతే వెళ్ళిపోవచ్చు. మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు మొబైల్స్ సబ్మిట్ చేసి వెళ్ళాలి దర్శనంకి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి దర్శనం అయిపోయింది అని చెప్పి అడిగితేనే మనకి మొబైల్స్ ఇస్తారు. అప్పుడు మొబైల్స్ తీసుకొని మనం ఏదైనా ఫోటోస్ కావాలి అంటే పైన రామాలయం దగ్గర ఫోటోస్ అది తీసుకోవచ్చు. అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ గోదావరికి వెళ్ళే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న కుక్క పిల్లలు డేస్ ఓల్డ్ వంట ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ అయ్యుంటుంది అని చెప్పారు అక్కడ అడిగితే. వాటితో ఆడుకుంటున్నాడు రంజిత్. తనకి యాక్చువల్లీ డాగ్స్ అంటే చాలా ఇష్టం. పెట్ డాగ్స్. బట్ మేము ఇద్దరం వర్కింగే ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాం కదా! అండ్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇది. సో, అందుకని చెప్పి మళ్ళీ అవి లోన్‌లీగా ఫీల్ అవుతాయి ఎందుకు అని చెప్పి నేను వద్దు అంటున్నాను. మేబీ ఫ్యూచర్‌లో చూడాలి. అండ్ ఇక్కడ గోదావరికైతే వచ్చేసాము. యాక్చువల్లీ మేము బోటింగ్ చేద్దాము అని అనుకున్నాము. బట్ దెన్ మేము వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో, బోటింగ్‌కి క్లోజ్ అయిపోయింది. లేదు అన్నారు. సో, మా బ్యాడ్ లక్. సో, అందుకని చెప్పి ఇంకా కాసేపు అక్కడే కూర్చొని గోదావరి ఒడ్డున అలా టైం అయితే స్పెండ్ చేసి ఇంకా వచ్చేసాము. రూమ్‌కి వచ్చి ఇంకా చెక్‌ఔట్ చేసి మేము ట్రైన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఓవరాల్‌గా ఈ ట్రిప్ అయితే చాలా అనిపిచ్చింది. పెళ్లి జరిగింది. దర్శనం చాలా చాలా జరిగింది. అండ్ చాలా ప్లేసెస్‌కి కూడా వెళ్ళాం కదా! అండ్ వి హాడ్ ఎ రియల్లీ గుడ్ టైమ్. అండ్ ఫైనల్లీ బిఫోర్ వి లీవ్ భద్రాచలం, నైట్ టైమ్ ఎలా ఉందో భద్రాచలం రామాలయం ఒకసారి మీరు కూడా చూసేసేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు మీరు కనుక చూసారు అంటే వీడియో మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై. టేక్ కేర్.